టైటాన్ Q3 క్వార్టర్లీ రిజల్ట్ 10th ఫిబ్రవరికి వచ్చాయి. స్టాండ్ అలోన్ ఫైనాన్షియల్ రిజల్ట్. ఈ నెంబర్స్ అన్ని క్రోస్ ఎక్సెప్ట్ EPS ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేద్దాం. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ చూసుకున్నట్లయితే 39.91% గ్రోత్ ఉంది. టోటల్ ఇన్కమ్ లో 39.81% గ్రోత్ ఉంది. టోటల్ ఎక్స్పెన్స్ లో అయితే 38.05% గ్రోత్ ఉంది. ఖర్చుల కన్నా ఇన్కమ్ గ్రోత్ అయితే ఎక్కువగా ఉంది. ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్స్ ట్యాక్స్ చూసుకున్నట్లయితే 59.77% గ్రోత్ ఉంది. నెట్ ప్రాఫిట్ ఫర్ ద పీరియడ్ చూసుకున్నట్లయితే 48.48% గ్రోత్ ఉంది. EPS 16 రూపీస్ 57 పైసా ఇయర్ ఆన్ ఇయర్ అయితే గ్రోత్ ఉంది. మార్కెట్ అంచనా దాటిందా లేదా చివరి వరకు చూడండి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసుకున్నట్లయితే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ 36.22% గ్రోత్ ఉంది. టోటల్ ఇన్కమ్ 36.33% గ్రోత్ ఉంది. టోటల్ ఎక్స్పెన్సెస్ అయితే 34.67% గ్రోత్ ఉంది. ఎక్స్పెన్సెస్ కన్నా టోటల్ ఇన్కమ్ గ్రోత్ ఎక్కువగా ఉంది. ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ ట్యాక్స్ చూసుకున్నట్లయితే 54.96% గ్రోత్ ఉంది. నెట్ ప్రాఫిట్ ఫర్ ద పీరియడ్ చూసుకున్నట్లయితే 46.12% గ్రోత్ ఉంది. EPS క్వార్టర్ ఆన్ క్వార్టర్ కూడా పెరిగింది. ట్రేడింగ్ వెబ్సైట్ లో మార్కెట్ అంచనా గురించి తెలుసుకోవచ్చు. మార్కెట్ అంచనా పరంగా రెవెన్యూ ఈ విధంగా ఉండగా యాక్చువల్ నెంబర్ ఈ విధంగా వచ్చింది. EPS మార్కెట్ అంచనా పరంగా ఈ విధంగా ఉండగా EPS అయితే యాక్చువల్ నెంబర్ ఇది. అప్డేట్ మిస్ కాకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ప్రెస్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.